వ్యక్తిగత సమర్పణ. వ్యక్తిగత సమర్పణ. అదే అధ్యాయంలో 21వ అధ్యాయంలోనే 15వ వాక్యం నుంచి యేసుక్రీస్తు 3 ప్రశ్నలు అడిగాడు. పేతురుని ఏమడిగాడండి? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 3 సార్లు మంచి జవాబు చెప్పాడు. ఏమని చెప్పాడు? అయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కొద్ది వ్యసన పడ్డాడు. పేతురు నేచర్ కదా, కొద్ది వ్యసన పడ్డాడు. వ్యసనపడి, నీవు ప్రేమిస్తున్నానని నీకు తెలియదా? నీకు తెలుసు కదా, తెలిసినా ఎందుకు అడుగుతున్నావు అని అక్కడితో ఆగకుండా ఏం చేస్తున్నాడు పిల్లరా? పక్కన యోహాను ఉన్నాడు. పక్కన యోహాను ఉంటే, ఆయన సంగతి ఏంటి ప్రభువా? ఆయన సంగతి ఏంటి? నా సంగతి ఏదో మంచి ప్రశ్న అడిగావు, నేను జవాబు చెప్పాను కదా, ఆయన సంగతి ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ఆయన కూడా అడుగుతావా? లేకపోతే ఆయన గురించి నువ్వేమో చెప్తావా అనేదో అడిగితే యేసుక్రీస్తు ఏమంటున్నాడు? వై డోంట్ యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్? నీ గురించి నువ్వు చూసుకోవయ్యా, అతని గురించి ఎందుకు? మనం చేసేది కూడా అదే కదండి. మన గురించి ఆలోచించేది కొంచెం ఉంటుంది, వేరే వాళ్ళ గురించి ఆలోచించేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. వై డోంట్ వి మైండ్ అవర్ ఓన్ బిజినెస్? మన గురించి మనం ఎందుకు పట్టించుకోము? వాళ్ళు కారు కొనాలంటే మన ఇంట్లో ఎందుకు గొడవ? వారు ఇల్లు కట్టుకుంటే మన ఇంట్లో ఎందుకు గొడవ? ఆలోచిస్తున్నారా? వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతూ ఉన్నారు, నువ్వెందుకు వ్యసన పడతా ఉన్నావు? వాళ్ళకి డబ్బు ఉంది, సామర్థ్యం ఉంది, చదివించుకుంటా ఉన్నారు, నువ్వెందుకు బాధపడాలి? ప్రియులారా, ఈ రోజుల్లో సోషల్ మీడియా చేసింది ఏంటి అని అంటే, ఇతరుల గురించి ఆలోచింపజేసి ఇతరుల గురించే వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, అది ఇట్లా, ఇది ఇట్లా, ఈ విధంగా, ఆ విషయం ఇట్లా, ఈ విషయం ఇట్లా, ఆమె ఇట్లా, ఈమె ఇట్లా, ఇవే ప్రియులారా. కొన్నిసార్లు మన సంభాషణలు కూడా ఎలా ఉంటాయంటే, ఏదైనా తోటలో సర్పము ప్రారంభించిన సంభాషణల మాదిరి మన సంభాషణలు కూడా ఉంటాయి. ఇది విన్నావా? అదే అదే ఇది నిజమా? అనిందిగా సర్పం, ఇది నిజమా? మనం కూడా ఈ రోజుల్లో ఇది విన్నావా? చూడలేదా? చూడకపోతే నేరం కదా అన్నట్టు. అతడు సజీవంగా ఉంటే నీకేంటి? నా ప్లాన్ ఏముందో నేను చేస్తానుగా అంటూ ఓ మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నీవు నన్ను వెంబడించు. ప్రియులారా, ఈ అనుభవం తర్వాత పేతురు, he was never the same again. This is the last time we see Peter was corrected. Last time we see Peter ఒక విధంగా తొందరపాటుతో మాట్లాడటం కానీ, తొందరపాటుతో బిహేవ్ చేయటం ఇదే. ఇంకా తర్వాత అపోస్తల కార్యంలో నుంచి ఒక గంభీరమైన పేతురును మనం చూస్తాం, గంభీరమైన ఒక నాయకుడిని మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీవు నన్ను వెంబడించు. నీ చుట్టూ వారు వెంబడించకపోవచ్చేమో, నీ సొంత కుటుంబీకులలో నీకు సపోర్ట్ ఉండకపోవచ్చేమో, నీ స్నేహితుల సపోర్ట్ ఉండకపోవచ్చు, చర్చ్లో కూడా నీకు సపోర్ట్ దొరకకపోవచ్చేమో. డోంట్ మైండ్, ఇట్స్ ఓకే, బట్ యూ బీ కమిటెడ్. నువ్వు వ్యక్తిగతంగా కమిట్మెంట్ కలిగి ఉండు. వ్యక్తిగతంగా యూ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడీ. యూ బీ కమిటెడ్ టు క్రైస్ట్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్. దట్స్ హౌ యూ ఎక్స్పీరియన్స్ ద పర్సనల్ రిజరక్షన్ పవర్. వ్యక్తిగతంగా పునరుత్థాన బలమును ఆ విధంగా నువ్వు అనుభవిస్తావు. నీ గురించి నువ్వు పట్టించుకో. ప్రియ సహోదరి సహోదరుడు అనే నీ మాటతో మిమ్మల్ని వదిలేస్తా ఉన్నాను. నీ గురించి నువ్వు పట్టించుకో. నీవు ప్రభువుని వెంబడించు.